నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను అమూల్య. ఇక ₹1,00,00,000 లేటెస్ట్ ఐఫోన్ కెమెరా తీసుకోండి. లెన్స్ ఎంతో క్లియర్గా ఉన్నా లోపల ఉన్న సెన్సర్ పాడైతే ఫోటో సరిగ్గా వస్తుందా? రాదు. మన కన్ను కూడా సరిగ్గా అలాంటిదే. బయట కనిపించే భాగం కేవలం లెన్స్ మాత్రమే. కంటి వెనుక ఉండే రెటీనానే అసలైన సెన్సార్. చూపు 20/20 స్పష్టంగా కనిపిస్తున్నంత మాత్రాన లోపల ఈ సెన్సార్ సురక్షితంగా ఉన్నట్లు కాదు. ఈ రోజుల్లో గంటల తరబడి డిజిటల్ స్క్రీన్లు చూడటం, చిన్న వయసులోనే వస్తున్న డయాబెటీస్ మరియు హై మైనస్ పవర్ వల్ల ఈ సెన్సార్లు సైలెంట్గా డ్యామేజ్ జరుగుతోంది. అసలు మన ప్రమేయం లేకుండా రెటీనాలో ఏం జరుగుతోంది? ఈ విషయాలన్నింటినీ మనకు వివరించడానికి సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్స్ నుంచి ప్రసిద్ధ రెటీనా నిపుణులు డాక్టర్ నిఖితా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హలో మ్యామ్. నమస్తే. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. అంటే వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గుతుంది అనేది నిజమేనంటారా? అసలు దీనికి చికిత్స ఏం లేదంటారా? చెప్పండి దీని గురించి. వయసు పెరిగే కొద్దీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కన్ను లోపల. శుక్లాలు అంటారు, క్యాటరాక్ట్ అని ఉంటుంది. అది కూడా వయసుతోనే వచ్చేది. సో దానికి సింపుల్ సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీ చేసుకుంటే సరిపోతుంది. అదే కాకుండా మనకి రెటినాలో ఎస్పెషల్గా ఏజ్ నుంచి కంటి నరం అనేది వీక్ అవుతూ ఉంటుంది. ఎలా అయితే మనకి ఏజ్తో పాటుగా మన బొక్కలు అరిగిపోతాయి అంటారో అలాగే రెటినా కూడా వీక్గా అవుతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఎర్లీ ట్రీట్మెంట్స్ ద్వారా మనం అట్లీస్ట్ ఉన్న చూపుని సేవ్ చేసుకోవచ్చు. ఎస్, అంటే ఇప్పుడు 20/20 స్పష్టంగా కనిపిస్తే రెటీనా ఆరోగ్యంగా ఉందన్నట్టయినా లోపల, మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? కాదండి, రెటీనా మనకి సెంటర్ భాగం ఆఫ్ ది రెటీనా నుంచి 20/20 చూపు వస్తుంది. కానీ రెటీనా చుట్టుపక్కల అంతా కూడా హెల్దీగా ఉంటేనే కంప్లీట్ రెటీనా హెల్దీగా ఉందని చెప్పగలుగుతాము. కొన్నిసార్లు సెంటర్ భాగం నార్మల్గా ఉండడం వల్ల మనకు 20/20 చూపు కనిపిస్తుంది. కానీ చుట్టుపక్కల బ్లీడింగ్ ఉండొచ్చు. దాని నుంచి మెల్లిమెల్లిగా సెంటర్లో ఉన్న చూపు కూడా తగ్గొచ్చు. సో రెటినా హెల్దీ అని ఖచ్చితంగా చెప్పలేము 20/20 చూపు ఉన్నంత మాత్రం. చుట్టుపక్కల బ్లీడింగ్ అనేది ఏ కారణాల వల్ల జరుగుతుంది? డయాబెటీస్ నుంచి అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ నుంచి అవ్వచ్చు, ఇంకా వేరే కారణాలు, వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకడం వల్ల అవ్వచ్చు. రకరకాల కారణాల వల్ల రెటినా దెబ్బతింటూ ఉంటుంది. ఇప్పుడు చీకట్లో మన స్క్రీన్స్ చూడటం, టీవీలు, ఫోన్లు ఇవన్నీ చూడటం వల్ల కంటి చూపు తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్గా చూపు మీద, కంటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ డైరెక్ట్గా రెటినా మీద ఎఫెక్ట్ ఉంది అని అయితే ఇప్పటివరకు మనం చూడలేదు. కానీ దాని నుంచి వచ్చే డ్రైనెస్ కానీ, ఐ వీక్ అవ్వడము, లేదంటే ఫెటిగ్ రావడము, ఎక్కువగా కన్ను మూసుకొని పడుకోవాలనిపించడం, ఇవన్నీ ఎక్కువ స్క్రీన్స్ చూసే వాళ్ళలో చూస్తూ ఉంటాం. పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయా దీనివల్ల? అంటే ఇలా చీకట్లో స్క్రీన్స్ చూడటం వల్ల పర్మనెంట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎర్లీ మెజర్స్ తీసుకొని ప్రాపర్గా మెడికేషన్ యూస్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ రివర్సిబుల్. అంటే సాధారణంగా ఈ రెటినా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వయసైన వారిలోనే వస్తాయని అనుకుంటుంటాం. బట్ ఇప్పుడు చూసినట్టయితే టీనేజర్లు, యూత్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఎందుకంటారు? కారణాలు ఏంటంటారు? రెటినా ఒకటే కాదు, మనం ఈ మధ్యలో అందరిలో చూస్తున్నాం. యంగ్ వాళ్ళల్లో కూడా హార్ట్ అటాక్స్ రావడం, యంగ్ పేషెంట్స్లో కూడా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ 30sలోనే వచ్చేస్తూ ఉన్నాయి. ఇదంతా మన లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచి, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వీటన్నిటి నుంచి ఎర్లీ ఏజ్లో డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ రావడం వల్ల రెటినా కూడా అంతే. ఎర్లీ ఏజ్లో వచ్చిన వాళ్ళల్లో ఎక్కువగా తొందరగా డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ చూస్తాము, హైపర్టెన్సివ్ రెటినోపతి చేంజెస్. దాని నుంచి రెటినా డ్యామేజ్ అయ్యి విజన్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఏజ్డ్ పీపుల్స్లోనే కంటి సమస్యలు ఉంటుండే, బట్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఈ రెటినా సమస్యలు అనేవి వస్తుంటాయి కదా. అంటే చిన్న వయసులోనే రెటినా సమస్యలు, అంటే కంటి సైట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి రెటినా చిట్లిపోవడం కానీ అలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవునండి, హై మయోపియా అని వింటూ ఉంటాం కదా. చిన్నపిల్లల్లోనే ఎక్కువగా పెద్ద గ్లాస్ నెంబర్ వాడడం, -4, -6 ఇలా వాడే వాళ్ళల్లో రెటినా అనేది చాలా స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ ఐ గ్రోత్ని బట్టి రెటినా చాలా స్ట్రెచ్ అయిపోయి దాని నుంచి రెటినాలో హోల్స్ ఫామ్ అవ్వడం, టేర్స్ అవ్వడము, దాని నుంచి కంప్లీట్గా రెటినా కట్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో హై మయోపియా పేషెంట్స్ రెగ్యులర్గా రెటినా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, మొబైల్స్, కంప్యూటర్ స్క్రీన్లు ఎక్కువసేపు అంటే ఈ రోజుల్లో ఇప్పుడు జాబ్స్, సాఫ్ట్వేర్సే తీసుకుందాం, స్క్రీన్స్ ఎక్కువసేపు చూడాలి. పిల్లల్లో కూడా కొన్ని అంటే స్క్రీన్లోనే మొబైల్స్లో కూడా చూపిస్తున్నారు కొన్ని నాలెడ్జ్ కోసం అని. సో ఇలా చేయడం వల్ల కూడా రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా?
డైరెక్ట్గా పడుతుంది అనను, కానీ అఫ్ కోర్స్ దగ్గర నుంచి మనం చూడడం, స్క్రీన్స్ ఎక్కువగా చూడడం వల్ల చిన్నపిల్లల్లో పవర్ పెరుగుతూ ఉంటుంది. పవర్ హై మయోపియా పెరిగిన కొద్దీ రెటినా వీక్ అవుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది రెటినా మీద. అంటే ఈ రెటినా సమస్యలు అంటే జెనెటిక్ పరంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి అవి కూడా. రెటినల్ డిస్ట్రోఫీస్ అంటాము, మనకి రేచీకటి అని వినే ఉంటాము. ఇవన్నీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అండి. అసలు ఈ రేచీకట్ అనేది ఎందుకు వస్తుందంటారు? జెనెటిక్ మనకి బ్లడ్లో ఉన్న కొన్ని జీన్స్ చేంజెస్ వల్లనో, పేరెంట్స్ కొందరు మేనరికాల పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళల్లో జీన్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు కూడా పిల్లల్లో రావచ్చు. సో ఇలాంటివన్నీ జీన్ ప్రాబ్లమ్స్ అనమాట. రకరకాల జీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నేను ఎగ్జాంపుల్ ఓన్లీ రేచీకటి చెప్పాను, బట్ చాలా జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి రెటినాలో. సో ప్రస్తుతానికి వాటిలో కూడా సర్జరీ అలాంటి ట్రీట్మెంట్స్ అనేది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి. బట్ ఎర్లీగా చూయించుకుంటే అట్లీస్ట్ గ్లాసెస్, కొంచెం లో విజన్ గ్లాసెస్ అని ఉంటాయి, స్పెషల్ గ్లాసెస్ అని ఉంటాయి, అలాంటివి ఇచ్చేసి వాళ్ళ కెరీర్ ముందుకు వెళ్ళేటట్టు ట్రై చేయొచ్చు. ఒకవేళ జెనెటికల్గా రావద్దు అని అనుకున్నాం అనుకోండి, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు, అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాకుండా నివారించవచ్చా? ఛాన్సెస్ ఉన్నాయా? అది చాలా కష్టం. ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళల్లో అయితే జాగ్రత్త పడవచ్చు. జెనెటిక్ టెస్టింగ్ వాళ్ళు పెళ్ళి కన్నా ముందే, పిల్లల కన్నా ముందే కూడా జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని పిల్లల్లో రాకుండా అది హెల్ప్ చేయొచ్చు. కానీ నార్మల్గా ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళల్లో చెప్పడం కష్టం. అంటే ఈ రోజుల్లో చాలా మందికి అంటే చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. వాళ్ళలో డయాబెటిక్ రెటినోపతి ఎంత త్వరగా రావచ్చు? దానికి అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, సైన్స్? రైట్. సో మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కన్నా యంగ్ ఏజ్ వాళ్ళల్లో వితిన్ 2 to 3 years డయాబెటీస్లోనే మనం డయాబెటిక్ రెటినోపతి చూస్తాం. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో అయితే అట్లీస్ట్ 5 years దాటితే కానీ రావచ్చు, రాకపోవచ్చు అని చెప్పడానికి ఉంటుంది. బట్ యంగ్ పేషెంట్స్లో అయితే 2 to 3 yearsలోనే రావచ్చు డయాబెటిక్ రెటినోపతి. సో ఫస్ట్ సేమ్ వాళ్ళు 20/20 విజన్ ఉంది అనుకుంటారు, కానీ వాళ్ళకి ఆల్రెడీ స్టేజ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది డయాబెటిక్ రెటినోపతి. వాళ్ళు లాస్ట్ స్టేజ్ వెళ్ళేంత వరకు వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని కూడా తెలియదు. విజన్ తక్కువ అయ్యేది ఓన్లీ లాస్ట్ స్టేజ్లో కాబట్టి. సో బ్లీడింగ్ అవ్వచ్చు కంటి నరంలో, లేదు అంటే వాపు రావచ్చు కంటి నరంలో. సో వీటన్నిటి నుంచి చూపు డౌన్ అవుతుంది. అంటే ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డయాబెటిక్ రెటినోపతి అనేది? యంగ్ ఏజ్ డయాబెటిక్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు ఓల్డ్ ఏజ్ డయాబెటిక్స్ కన్నా కూడా. అంటే పాతకాలంలో కూడా ఇలాగే ఉంటుండేనా? కానీ పాతకాలంలో యంగ్ ఏజ్ డయాబెటిక్స్ని చాలా తక్కువగా చూసేవాళ్ళం. ఈ కాలంలో చాలా ఎక్కువగా చూస్తాం. మరి ఇప్పుడు ఎందుకు ఈ కాలంలోనే ఎందుకు? పర్టికులర్ మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్. ఆ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉంటారు కదా, స్పోర్ట్స్ ఆడే వాళ్ళ కంటికి దెబ్బ తగిలింది అనుకోండి, సో వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దానివల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా? అవునండి. అట్లీస్ట్ క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్ ఇలాంటివి ఎస్పెషల్గా తాకడం వల్ల మనకి కన్ను నల్ల భాగం నుంచి వెనకాల రెటినా వరకు ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అవ్వచ్చు. ఎస్పెషల్గా రెటినా మీద వెనకాల ఉంటుంది కాబట్టి మనకి బాల్ నుంచి వచ్చే ఫోర్స్కి రెటినా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. రెటినాలో సేమ్ మనం మాట్లాడుకున్నట్టు టేర్స్ అవ్వచ్చు, హోల్స్ ఫామ్ అవ్వచ్చు, రెటినా కట్ అయిపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వచ్చు. ఇవి ఇంజూరీ అయినా మనకు 1-2 daysలో డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మనం సేవ్ చేయగలుగుతాము విజన్. సో ఆల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రొటెక్టివ్ ఐ వేర్ కంపల్సరీ అని చెప్తూ ఉంటాం. మనకి రెటీనాకి ప్రాబ్లం వచ్చినా కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించలేము కదా, సో అలా గుర్తించడం ఎలా? అందరిలో చెప్పడం కష్టం, బట్ రెటినా స్క్రీనింగ్ ఇయర్లీ అందరికీ బెటర్ అని నేను చెప్తాను. బట్ ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్, ఆల్రెడీ సిస్టమికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, లేదంటే హై మయోపియా వాళ్ళల్లో, గ్లాసెస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇయర్లీ వన్స్ ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటే, కంప్లీట్ రెటినా చెకప్ చేసుకుంటే మంచిది. అంటే ఎవ్రీ ఇయర్ ఐ చెకప్స్ చేయించుకుంటారు కదా, అందులో రెటినా ఆటోమేటిక్గా ఉంటుందా, లేకపోతే మనం సపరేట్గా చేయించుకోవాలా రెటినా టెస్ట్ అనేది? మనం అన్ని విభాగాలు ఉన్న హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చెకప్ చేస్తారు. బట్ జనరల్ ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికే వెళ్తే మాత్రం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ చూసినా కూడా ఓన్లీ సెంటర్ భాగం, రెటినా సెంటర్ భాగం మాత్రమే చెక్ చేయొచ్చు. పూర్తి రెటినా చెకప్ అవ్వాలి అంటే రెటినా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే నార్మల్గా ఈ రెటినా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వీటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి గురించి చెప్తారా? అవునండి. సో మనం మాట్లాడుకున్నట్టు సపోజ్ డయాబెటిక్ రెటినోపతినే తీసుకుందాం. దాంట్లో బ్లీడింగ్ అవ్వచ్చు, స్వెల్లింగ్ రావచ్చు అని మాట్లాడుకున్నాం కదా. సో బ్లీడింగ్ అయిన వాళ్ళల్లో
చాలా ఎర్లీగా వస్తే చాలా తక్కువగా బ్లీడింగ్ ఉన్న వాళ్ళల్లో అయితే ఫస్ట్ రెటినా లేజర్స్ చేస్తూ ఉంటాం. అంటే కంటి లోపలికి ఒక లైట్ ఎనర్జీ పంపిస్తాం సో దట్ బ్లీడింగ్ తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ స్వెల్లింగే ఉందనుకోండి, మనం వాటికి తగ్గట్టుగా ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కంటి గుడ్డుకే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. సో ఇంజెక్షన్స్ మనం ఏ ఇంజెక్షన్ చేసుకున్నా నెల 15 రోజుల వరకు పని చేస్తూ ఉంటుంది. సో దాని తర్వాత తగ్గకపోతే రిపీట్ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాం. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, లేదంటే రెటినా కట్ అయిపోయి రెటినా టేర్స్ ఇలాంటి వాళ్ళల్లో అయితే రెటినా సర్జరీస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో రెటినా సర్జరీని విట్రెక్టమీ అంటాము. సో విట్రెక్టమీ సర్జరీ చేసి మనకి దానికి తగ్గట్టుగా బ్లీడింగ్ ఉంటే బ్లీడింగ్ క్లియర్ చేస్తాము, లేదంటే రెటినా కట్ అయి ఉంటే రెటినా రిపేర్ చేస్తాము. చేసేసి కంటి లోపల ఒక ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎయిర్ బబుల్ అని ఉంటుంది. 3 ఆప్షన్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. ఏ పేషెంట్కి ఎయిర్ అవసరం, లేదంటే కొందరిలో గ్యాస్ అవసరం పడుతుంది, కొందరిలో సిలికాన్ ఆయిల్ అవసరం పడుతుంది. దానికి తగ్గట్టు డిసైడ్ చేసి ఆయిల్ వేస్తాము. ఒకవేళ ఎయిర్ బబుల్ ఆర్ గ్యాస్ బబుల్ వేస్తే మాత్రం ఒకటే సర్జరీతో క్లోజ్ చేస్తాము. కానీ ఒకవేళ ఆయిల్ వేయాల్సిన అవసరం వస్తే మాత్రం 3 to 4 months తర్వాత ఆయిల్ తీయడానికి మళ్ళీ ఇంకో చిన్న సర్జరీ చేస్తూ ఉంటాము. ఎస్, ట్రీట్మెంట్ తర్వాత విజన్ రికవరీ ఉంటుందా, దానికి సంబంధించి చెప్పండి. ఎస్, ఎర్లీగా వస్తే మాత్రం డెఫినెట్గా మంచి రికవరీ ఉంటుంది, మంచి విజన్ రికవరీ ఉంటుంది. కొందరిలో చాలా రెటినా కట్ అయినాక ఒక 2-3 months తర్వాత రావచ్చు. సో అప్పటికి రెటినా వీక్ అయిపోయి దానికి బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి ఉండడం వల్ల రెటినా వీక్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళలో కొద్దిగా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే నాట్ 100%, బట్ మేబీ అరౌండ్ 60 to 70% వరకే ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎస్ సార్, దీనికి ఫాలోఅప్స్ ఎలా తీసుకుంటారు? అంటే సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ అయిన తర్వాత ఎలా ఉంటుంది ప్రొసెస్? సో ఎనీ సర్జరీ మనం రెటినా చేస్తే మాత్రం ఇమీడియట్గా సర్జరీ చేసిన నెక్స్ట్ డే చూస్తూ ఉంటాము. తర్వాత 1 week 1 month విజిట్స్ చూస్తాము. అంతా నార్మల్గా ఉంటే 2 months మెల్లిమెల్లిగా ఫాలోఅప్ అనేది పెంచుతూ ఉంటాం. 4 monthsకి పిలుస్తాం. అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్లీ పిలుస్తాం. లేదు దానికన్నా ముందు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి తగ్గట్టు పిలుచుకుంటూ ఉంటాం. నార్మల్గా ఈ సర్జరీస్ అయిన తర్వాత అలర్జీ కానీ ఇచ్చింగ్ కానీ అలా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఐ ప్రాబ్లమ్స్ కదా ఉంటూ ఉంటాయి. వాళ్ళ కంప్లైంట్స్ మనం రెటినా సర్జరీ చేసినా, రెటినా అనేది కంటి లోపల నరం మనకు బయటికి కనిపించదు. అలాంటి సర్జరీస్ చేసినా కూడా మనకి తెల్లగుడ్డులో ఎరుపు కనిపించడము, వాటరింగ్ రావడము, వాళ్ళకి ప్రిక్కింగ్ సెన్సేషన్, మనం సూచరింగ్ చేస్తాం, కుట్లేస్తాం సర్జరీ తర్వాత ఒక్కోసారి. సో దాని నుంచి ప్రిక్కింగ్ సెన్సేషన్ ఇవన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ అన్ని డ్రాప్స్ తోటి క్యూర్ అయిపోతాయి. సో సివియర్ ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే మరి దాన్ని ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? అంటే సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు చెప్పారు కదా, అలాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ సివియర్గా అయ్యాయి ఎలా హ్యాండిల్ చేస్తారు? రెటినా ప్రాబ్లమ్స్ కాకుండా మిగతా ఏవి ఉన్న డ్రాప్స్తో హ్యాండిల్ చేయొచ్చు అండి. కొన్నిసార్లు మనం సర్జరీ ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఒకవేళ లేట్గా వచ్చి ఉంటే మాత్రం ఒక్క సర్జరీతో క్లోజ్ అవ్వకపోవచ్చు, ఒక్క సర్జరీతో రెటినా అటాచ్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళలో మళ్ళీ సర్జరీ తీసుకోవడం ఇలాంటిది ఉంటుంది. ఇప్పుడు కంటి పరీక్ష చేసేటప్పుడు నల్లగుడ్డు అనేది పెద్దగా అవ్వడానికి డ్రాప్స్ వేస్తుంటారు. సో ఇప్పుడు అంటే ఆ నల్లగుడ్డు పెద్దగా అవ్వడానికి డ్రాప్స్ వేయకుండానే ఆపరేషన్ అంటే ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్ ఏమన్నా వచ్చిందండి? లేదండి, రెటీనాకి లేదు. సో ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఒకవేళ డ్రాప్స్ వేయకుండా చూడాలి అంటే ఓన్లీ 10 to 20% సెంటర్ పార్ట్ ఆఫ్ ది రెటినా మాత్రమే చూడగలుగుతాము. కంప్లీట్ రెటినా చెక్ చేయాలి, కంప్లీట్ రెటినా ఎవాల్యుయేషన్ కావాలి అంటే డ్రాప్స్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే సాధారణంగా చెప్తారు కదా ఓసిటీ స్కాన్ అని, ఆంజియోగ్రఫీ, ఫండస్ ఫోటో, అసలు ఇవంటే ఏంటి? వీటి గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్క దాని గురించి. రైట్. సో రెటినాలో చాలా రకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఫండస్ ఫోటో అంటాము. అంటే రెటినా ఫోటోగ్రాఫ్ తీస్తాము. ఎందుకు తీస్తాము అంటే ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతినే ఉంది. ఫస్ట్ పేషెంట్కి మైల్డ్ స్టేజ్లో ఉంటుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది సడన్గా సివియర్ స్టేజ్కి అవ్వచ్చు. మనకు ఆ గ్రేడింగ్ కోసము, డాక్యుమెంటేషన్ కోసం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కడ బ్లీడింగ్ ఉంది, మీకు ఎందుకు బ్లీడింగ్ వచ్చింది, ఏ బ్లడ్ వెజల్ రప్చర్ అయిపోయింది. సో ఇవన్నీ మనకు దాన్ని చూడడానికి ఫండస్ ఫోటోగ్రఫీ అంటాం. డాక్టర్కి ఎలా కనిపిస్తుందో దాన్ని రెటినా ఫోటో తీసి చూపిస్తాము. అదే కాకుండా ఓసిటీ స్కాన్ ఉంటుంది. మనకి రెటినా అనేది 10 layers ఉంటాయండి. రెటినా అనేది ఒకే టిష్యూ కానీ దాంట్లో 10 layers ఉంటాయి. ఓకే, సో స్కాన్లో మనకి ఈచ్ లేయర్ ఏ లేయర్లో ఎగ్జాక్ట్గా ప్రాబ్లం అవుతుంది, సూపర్ఫిషియలా లేదంటే డీప్ లోపల్ లేయర్స్లో ప్రాబ్లం అవుతుందా, మిడిల్ లేయర్స్లో ప్రాబ్లం అవుతుందా అనేది మనకి ఓసిటీ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా, ఇంకేదైనా బ్లీడింగ్ అవుతున్నా రెటినా లేయర్స్ మధ్యలో మనకి ఓసిటీ స్కాన్లో తెలుస్తూ ఉంటుంది. కొందరిలో యాంజియోగ్రామ్స్ చేస్తూ ఉంటాం.
హార్ట్ యాంజియోగ్రామ్ వినే ఉంటారు, డై ఇంజెక్ట్ చేసి హార్ట్ యాంజియోగ్రామ్ చేస్తారు. అలాంటిదే కానీ మోర్ సింప్లర్ టెస్ట్. చేతికి ఒక డై ఇంజెక్షన్స్ ఇచ్చేసి కన్ను బ్లడ్ సప్లై ఎలా ఉందనేసి కన్ను ఫొటోస్ తీసి టెస్ట్ చేస్తాం. దాంట్లో ఫండస్ ఫ్లోరోసిన్ అని ఉంటుంది, ఇండోసైనిన్ గ్రీన్ అని ఉంటుంది, డిఫరెంట్ యాంజియోగ్రామ్స్ ఉంటాయి. సో దాంట్లో మనకు తెలిసేది బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉందా రెటినాకి, ఎక్కడైనా బ్లడ్ సప్లై ఇంప్రాపర్గా ఉందా, కట్ అయిపోయిందా, ఏదైనా బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయిందా. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో యూజువల్గా యాంజియోగ్రామ్ చేసేదైతే డయాబెటీస్ పేషెంట్స్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్లో, బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్లో, సో వీళ్ళలో బ్లడ్ సప్లై ప్రాబ్లం అవ్వచ్చు. సో మనకు ఆ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ యాంజియోగ్రామ్లో తెలుస్తాయి. యాంజియోగ్రామ్ డీటెయిల్స్ని బట్టి మనము లేజర్ చేయాలా, ఇంజెక్షన్స్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. ఎస్, మనకు చూపులో ఏ తేడా తెలియలేదు అనుకోండి, అసలు మరి రెటినా సమస్యలను గుర్తించడానికి ఏ టెక్నాలజీని మీ క్లినిక్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? చెకప్, ఇండైరెక్ట్ ఫండోస్కోపీ అంటాము, అంటే మెషిన్ ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ అని ఉంటుంది. సో మనం అది యూస్ చేస్తే మనకి రెటీనా పూర్తిగా 360 degrees కనిపిస్తుంది, సెంటర్ భాగమే కాకుండా. సో దాంట్లో ఇందాక మీరు అడిగారు కదా డైలిటేషన్ డ్రాప్స్ వేస్తాము అని, కన్ను పాప అనేది పెద్దగా చేసి చూస్తాము. సో ఆ చెకప్లో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. బ్లీడింగ్ ఉందా, స్వెల్లింగ్ ఉందా, టేర్స్ ఉన్నాయా, హోల్స్ ఉన్నాయా, చూపు బాగున్నా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అన్ని డీటెయిల్స్ చేయాలి అంటే ఖచ్చితంగా డైలిటేషన్ చేసుకొని రెటినా స్క్రీనింగ్ చేసుకోవాలి. టెస్ట్ అవసరం లేదు, చెకప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, చెకప్ ఇంపార్టెంట్ టెస్ట్. ఓకే, ఇదివరకు ఉన్న ఈ ట్రీట్మెంట్ టెక్నాలజీస్కి కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైనా తేడా ఉందా? సో దీని గురించి చెప్పండి. రెటీనా పరంగా ఎక్కువగా చూడలేదు, బట్ ఫర్ ఎ డాక్టర్ అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో మేబీ ఆ టెలి ఆఫ్థమాలజీ అంటాం కదా, అలాంటి దాంట్లో హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ అన్ని ఏరియాస్లో మనకి రెటినా స్పెషలిస్ట్ అవైలబుల్ లేకపోవచ్చు. అలాంటి ఏరియాస్ నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా ఫండస్ ఫోటోగ్రాఫ్ అని అన్నాం కదా, రెటినా ఫోటో తీసి ఇక్కడ ఉన్న డాక్టర్స్కి పంపించడం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఏఐ యూటిలైజ్ చేస్తున్నారు. సో ఫోటో తీయగానే ఏఐ మనకు చెప్తుంది అది మైల్డ్ స్టేజ్లో ఉందా ప్రాబ్లమ్, సివియర్ స్టేజ్లో ఉందా అనేది. అది అలాంటి టూల్స్ యూస్ చేస్తున్నారు. బట్ ట్రీట్మెంట్ వైజ్ అయితే ఇంకా రెటినాలో ఎటువంటి ఉపయోగం లేదు. అంటే చెకప్స్ వరకు మాత్రం సిచ్యువేషన్ ఎలా ఉంది, సివియర్గా ఉందా, మైల్డ్గా ఉందా అనడానికి మాత్రం యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే చూపు మధ్యలో గీతలు వంకరగా కనిపించడం కానివ్వండి, మచ్చలు రావడం కానివ్వండి, సో అసలు ఇవి రోజువారీ జీవితంలో రోగికి ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు? చాలామంది ఇప్పుడు ఉన్న యంగ్ వాళ్ళు ఎస్పెషల్గా బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి, నల్ల చుక్కలు కనిపిస్తున్నాయి, లేదంటే ఈగల్ లాగా కనిపిస్తున్నాయి చాలామంది చెప్తారు. ఫ్లోటర్స్ అంటాము. ఓకే, సో వాళ్ళకున్న పవర్ నుంచి కానివ్వండి, లేదంటే వాళ్ళకున్న లైఫ్ స్టైల్ ఎక్కువగా నైట్ మేల్కోవడం, లేదంటే ఎక్కువగా స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో, ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ వీళ్ళల్లో, లేదంటే గ్లాస్ పవర్, ఇప్పుడు చాలామందికి గ్లాసెస్ ఉంటూ ఉన్నాయి. సో వాళ్ళల్లో కానీ బ్లాక్ స్పాట్స్ చాలా కామన్. ఎందుకు వస్తాయి అంటే కన్ను లోపల జెల్ ఉంటుంది, విట్రియస్ అనేది. అది చిన్నప్పటి నుంచి కూడా బై బర్త్ ఆ జెల్ అనేది రెటినాకి అటాచ్ అయ్యి ఉంటుంది. బట్ మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్లో కానీ, లేదంటే ఏజ్డ్ వాళ్ళల్లో అది నార్మల్ ప్రాసెస్. ఏజ్డ్ వాళ్ళల్లో అయితే రెటినా నుంచి ఆ జెల్ సపరేట్ అవుతుంది. సపరేట్ అయినప్పుడు ఆ జెల్ ఏం చేస్తుంది, మూవ్ అవుతూ ఉంటుంది కన్ను లోపల. మనం కన్ను గుడ్డును తిప్పిన ప్రతిసారి ఆ జెల్ కూడా మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు మనం దాన్ని బ్లాక్ స్పాట్స్లా చూస్తూ ఉంటాం. కానీ అది ఎందుకు సీరియస్, ఎందుకు డాక్టర్ చెకప్కి రావాలి అంటే ఆ సపరేషన్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు రెటినాని పుల్ చేస్తుంది. రెటినాని పుల్ చేసినప్పుడు అక్కడ టేర్ అవ్వచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు. సో దానికోసం బ్లాక్ స్పాట్స్ కనిపించినప్పుడు వన్ ఆఫ్ ది వార్నింగ్ సైన్ అంటాం రెటినా ప్రాబ్లమ్స్కి. సో వాళ్ళు ఖచ్చితంగా చెకప్కి ఇమీడియట్గా రావాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కొంతమంది ఐ ఇచ్చింగ్ రావడం కానీ, లేకపోతే ఐస్ రెడ్ కావడం కానివ్వండి, ఐస్ డ్రై అయిపోవడం కానివ్వండి, ఇలాంటివి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాప్లో ఐ డ్రాప్స్ తీసుకుంటుంటారు. అది సేఫేనా, నో ప్రాబ్లమా అట్లా తీసుకోవడం? లేదండి, నాట్. రెడ్నెస్ ఉన్నప్పుడు అయితే డెఫినెట్లీ నాట్ రికమెండెడ్ అండి. ఓన్లీ డ్రాప్స్ తీసుకోవడం, మనం చాలా మటుకు లూబ్రికెంట్ డ్రాప్స్ తీసుకుంటూ ఉంటారు బయట. కానీ రెడ్నెస్ ఓన్లీ డ్రైనెస్ రీజనే కాదు, కంటిలో ఇన్ఫెక్షన్స్, కొన్నిసార్లు నరంలో రెటినాలో ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం బయట తెల్లగుడ్డులో రెడ్నెస్ చూస్తూ ఉంటాము. సో అవి మీరు వచ్చి కరెక్ట్గా దేని కారణంగా రెడ్నెస్ కనిపిస్తుంది, ఇచ్చింగ్ దేని కారణంగా ఉందని ఎవాల్యుయేషన్ అవ్వకుండా బయట డ్రాప్స్ తీసుకుంటే ఉపయోగం లేదు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా వచ్చే అవకాశం ఉందా ఇలా తీసుకోవడం వల్ల, ప్రిస్క్రిప్షన్ లేకుండా?
ఓన్లీ లూబ్రికెంట్స్ వాడితే మాత్రం అంత సైడ్ ఎఫెక్ట్ ఉండదు. బట్ కొందరు మెడికల్ షాప్స్ అయితే డైరెక్ట్గా స్టిరాయిడ్స్ ఇచ్చేస్తూ ఉంటారు, యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. ఐ సప్లిమెంట్స్ వాడటం లేదా అంటే పర్టికులర్గా ఫుడ్ ఈ నిర్దిష్ట ఆహారం తీసుకోవడం వల్ల మాక్యులర్ డిజనరేషన్ తగ్గుతుందా? ఇది నిజంగా పనిచేస్తాయంటారా? లిటరేచర్ మనకి ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అయితే తక్కువ. బట్ సప్లిమెంట్స్ వాడితే అట్లీస్ట్ ఉన్న డీజనరేషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా హెల్ప్ అవ్వచ్చు అనేది నా ఉద్దేశం. కానీ రివర్స్ అయితే డెఫినెట్గా అవ్వదండి. బట్ ఉన్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా మేబీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సప్లిమెంట్స్ తీసుకుంటే. సో యూజువల్గా మన సప్లిమెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాం రెటినాకి సంబంధించి. దాంట్లో జింక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, లూటిన్, జాంతిన్, జియాజాంతిన్ ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు రికమెండ్ చేస్తాం మనం డ్రై ఫ్రూట్స్లో కానీ లెగ్యూమ్స్లో కానీ, వీటిలో కవర్ అవుతుంది అవన్నీ. సో ప్రాపర్ ఫుడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం ఇచ్చే సప్లిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. ప్రాపర్ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఎక్కువగా చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్స్లో మనకి వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, లెగ్యూమ్స్, లీఫీ వెజిటేబుల్స్, వీటిలో ఎక్కువ మటుకు యాంటీ ఆక్సిడెంట్స్ కవర్ అవుతాయి. అంటే మనకు వయసుతో వచ్చే కంటి చూపు తగ్గడం అనే ఒక సమస్య ఉంది కదా, ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? జాగ్రత్తలు ఫస్ట్ చెప్పేదైతే యంగ్ వాళ్ళల్లో ఏజ్ వచ్చినాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ స్మోకింగ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ స్లీప్ అంటే ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తున్నాము, నైట్ డ్యూటీస్ చేసేసి మార్నింగ్ పడుకుంటూ ఉంటారు. దట్ ఈస్ అగైన్ నాట్ రికమెండెడ్ అండి. నైట్ సైకిల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా రెటినా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మెంటల్ స్ట్రెస్ ఇంకొక రీజన్, అండ్ యంగ్ ఏజ్ డయాబెటీస్, ఇవన్నీ కంట్రోల్ పెట్టుకుంటే ఒక ఏజ్ వచ్చాక ఆబ్వియస్లీ మన రెటినా అండ్ హై రెండు హెల్తీగా ఉంటాయి. ఒకప్పుడు డయాబెటీస్ అనేది ఏజ్డ్ వాళ్ళలోనే వచ్చేది, బట్ ఇప్పుడు యంగ్ పీపుల్కి కూడా వస్తుంది. అసలు ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్సే కారణమా లేకపోతే లైఫ్ స్టైలా? సో ఎందుకని ఇప్పుడు చాలామంది యంగ్ పీపుల్స్లోనే మీరు చెప్పారు ఇంతకుముందు, సో దానికి రీజన్స్ ఏంటి? చాలా మటుకు జెనెటిక్ కేసెస్లో కూడా చూస్తూ ఉంటాం, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా. అదర్వైజ్ లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ నేను అనుకుంటాను. సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకున్న జాబ్ వల్లనో లేదంటే మనకున్న స్టడీ ఎన్విరాన్మెంట్ వల్లనో అది ఎక్కువగా ఉంది. సో దాని నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ అవ్వడం కారణాను ఎక్కువగా చూస్తూ ఉన్నాం యంగ్ ఏజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన 4 ఫాదర్స్కి ఎవరికో ఉంది ఆ ప్రాబ్లం. సో మనం దాని నుంచి అవాయిడ్ అంటే దాన్ని మనకు రాకుండా చూసుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం ఇలా చేస్తే నివారించవచ్చా అలా రావడం? ఎస్, 100%. ఒకవేళ వచ్చిన వాళ్ళకి రివర్స్ చేయవచ్చా? డయాబెటీస్ స్టేబుల్గా ఉంచవచ్చు డెఫినెట్గా. బట్ చాలా మందిలో యంగ్ పేషెంట్స్లో వాళ్ళు స్క్రీనింగ్కి వెళ్ళకపోవడం వల్ల లేదంటే బ్లడ్ టెస్ట్ చేసుకోకపోవడం వల్ల బయటపడే వరకే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో చాలామంది ఇప్పుడు నేనైనా సరే నాకెందుకు ఉంటుంది డయాబెటీస్ అని అనుకుంటాను ఈ ఏజ్లో. సో మనం యాన్యువల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నంత వరకు మనకి తెలీదు. సో బ్లడ్ టెస్ట్ చేసుకొని దాని తర్వాత అన్ని చెకప్స్ చేసుకునే వరకే కంటి రెటినాలో కూడా చేంజెస్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. బట్ చెప్పండి. సో దాని నుంచి మనం యాన్యువల్గా బ్లడ్ టెస్ట్ కానీ ఐ చెకప్స్ కానీ కంపల్సరీ అని చెప్తున్నాను. ఓకే, అంటే కొంతమందికి అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు, ఐసైట్ బాగానే ఉంది, బాగానే కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి లోపల డ్యామేజ్ అయ్యేది తెలీదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికోసమే కదా మనం రెటినా అవేర్నెస్ చేస్తూ ఉంది. సో అందరూ అదే అనుకుంటారు, బయట నుంచి కనిపించడానికి నల్లగుడ్డు బాగుంది, నా చూపు బాగుంది, నాకు అద్దాలు ఏం లేవు, అవసరం లేదు చెకప్ అని అనుకుంటూ ఉంటారు. బట్ సడన్గా లాస్ అవ్వచ్చు. ఇన్ కేస్ రెటినా ఇష్యూస్ ఉంటే ఇవాళ బాగుండొచ్చు, రేపటికి కంప్లీట్ విజన్ తగ్గొచ్చు. సడన్ బ్లీడింగ్ వచ్చేసి కంట్లోపలంతా బ్లడ్ జమ అయిపోయి మనకేమీ కనిపించదు. సో అలాంటివి అవాయిడ్ చేయాలి అంటే ఇయర్లీ ఒకసారైనా మనం చెకప్ చేసుకుంటూ ఉండాలి. సో ఇయర్లీ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా చెకప్ అయితే చేసుకోవాలి. కొంతమందికి ఉండి సడన్గా అంటే ఫ్యాటిక్ టైప్లో రావడము, స్పార్కిల్స్ రావడము అలా అవుతూ ఉంటుంది కదా కంట్లో, అది ఏ సమస్యకి కారణం అంటారు? రెటినా డిటాచ్మెంట్స్ అంటామండి. అంటే మనం మాట్లాడుకున్నట్టు మయోపియా పేషెంట్స్లో సపోజ్ రెటినా టేర్ ఉంది, హోల్ ఉంది, మనం ముందు చూసుకోలేదు, స్క్రీనింగ్స్లో చెక్ చేసుకోలేదు. ఒకవేళ చెక్ చేసుకుని ఉంటే చిన్న లేజర్ ట్రీట్మెంట్తో ఆ ఏరియాని సీల్ చేసుకోవచ్చు. బట్ మనం చూసుకోకపోయేసరికి ఆ రెటినా అనేది మెల్లిమెల్లిగా కంప్లీట్గా డిటాచ్మెంట్ అయిపోతుంది, దాని ప్లేస్ నుంచి ఊడొచ్చేస్తుంది. సో అలాంటి వల్ల సడన్ లాస్ ఆఫ్ విజన్, ఫ్లాషెస్ లాగా కనిపిస్తాయి కంటి ముందు, ఫ్లోటర్స్ లాగా కనిపిస్తాయి. సో అది సీరియస్ ప్రాబ్లం, ఇమీడియట్గా సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే దానికి సర్జరీ కాకుండా నార్మల్ వాటి వల్ల క్యూర్ అయ్యే ఛాన్స్ లేదంటారా?
అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ అయింది అంటే డెఫినెట్లీ దే విల్ రిక్వైర్ సర్జరీ అండి. లేదు ఇంకా కూడా ఫ్లాషెస్, ఫ్లోటర్స్, బ్లాక్ స్పాట్స్ కనిపించిన స్టేజ్లో వస్తే కొన్నిసార్లు ట్రై చేయొచ్చు. లేజర్స్ కానీ కొన్నిసార్లు ఒక ఇంజెక్షన్ ఇస్తాము, అలాంటి వల్ల ట్రై చేయొచ్చు. ఇప్పుడు కంటి చూపు బాగుందండి, కంటి చూపు బాగుంది, అసలు ఏ ప్రాబ్లం లేదు, బట్ ఐ చెకప్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలని చెప్పారు. ఏ ఏజ్ నుంచి చేయించుకుంటే బెటర్ అంటారు? ఏజ్ నుంచి 30 తర్వాత అయితే ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ వన్ అండి. 30 బిఫోర్ అయితే మనకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మయోపియా లేదంటే ఏమైనా దెబ్బలు తాకిన వాళ్ళలో చాలామంది బాల్ ఇంజురీ అయింది కానీ నాకు చూపు బాగుంది అని వదిలేస్తారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా రెటినా చెకప్ అవసరం పడుతుంది. రైట్, ఓకే డాక్టర్, కంటి సమస్యల గురించి, రెటీనా ప్రాబ్లమ్స్ గురించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.